నేను చూపిస్తానన్న నాగమ్మ ఆలయం అయితే ఇదేనండి. ముందు మనకి ఎంట్రన్స్‌లో ఇలాగ 5గురు అమ్మవార్లయితే కనిపిస్తూ ఉంటారు. ఈ 5గురు అమ్మవార్లు పక్కనే మనకొక రావి చెట్టు ఉంటుంది. ఆ పక్కనే మనకి అమ్మవారి ఆలయం ఉందండి. విఘ్నేశ్వరుడు, అలాగే నాగమ్మ అమ్మవారు ఆలయాలైతే ఉన్నాయి. నేను ఎందుకింత ఫాస్ట్‌గా చెప్పేస్తున్నానంటే మీకు ఇక్కడ కొన్ని విషయాలైతే చెప్పాలి. మనకి ఎంట్రన్స్‌లో ఇటుకలైతే కనిపించినియి కదండీ! మనకి ఇల్లు కట్టుకోవాలని నా కోరిక నెరవేరాలంటే ఇలా అమ్మవారి దగ్గరికొచ్చి 7 ఇటుకలైతే సమర్పిస్తూ ఉంటారండి భక్తులు వారి కోరిక నెరవేరాలని. అలాగే సంతానం లేని వారైతే 3 పౌర్ణాలు, 7 సోమవారాలైతే అమ్మవారికి ఎంతో నిష్టగా అయితే చేస్తూ ఉంటారు. వచ్చి అమ్మ దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు. కంపల్సరీ పిల్లలనేది కలుగుతాదని ఒక నమ్మకం అండి. అలాగే మనకక్కడ ఒక రెడ్ క్లాత్‌తో ఒక బుట్టది అని కనిపిస్తుంది కదండీ! అందులో సర్పం ఉంటుంది అని అంటారు. అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కావాలని అలా అమ్మవారికి పూలదండ అయితే సమర్పిస్తూ ఉంటారండి. నాకు తెలిసిన విషయాలు నేను మీతో అయితే షేర్ చేసుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి.